ఇదిగో బొప్పాయి కవర్స్ కట్టాను. ఇదొక రకం బొప్పాయి. హలో నమస్తే అండి, నేను OWDC సొల్యూషన్ తయారు చేస్తున్నాను. దీంట్లో 100 mlకి 100 ml వాటర్కి 1 బాటిల్ వేయాలి. అందులో 1 kg బెల్లం వేయాలి. సో కేజీ బెల్లం వేయించాను ఇందులో. కాకపోతే అది చెత్తతో కూడుకుంది కనుక దాన్ని ఫిల్టర్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి. అట్లా ఇది ఎందుకంటే బెల్లం కొనేటప్పుడు వాళ్ళ దగ్గర చెత్త చెదారం ఉంటుంది. ఇది మన స్ప్రేయర్లోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ స్ప్రే చేసేటప్పుడు కూడా ఫిల్టర్ చేస్తాం, కానీ ఇది ఉంటే గలీజ్ కనపడుతుంది తిప్పుకునేటప్పుడు. ఇప్పుడైతే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, OWDC వేస్ట్ డీకంపోజింగ్ దీంట్లో వేసేస్తున్నాను చూడంండి. 1 బాటిల్ ఫుల్గా పోసేయాలి. ఇట్లా ఫుల్గా పోసేస్తే దీంట్లో 80,000 బ్యాక్టీరియా ఉంటుందని చెప్పారు కదా. ఇందులో అంతా ఒకసారి ఇట్లా చేసేసి మనం వేసి కట్టెపెట్టి బాగా తిప్పాలి. ఇది 7 days అట్లా తిప్పిన తర్వాత అప్పుడు మన మొక్కలకు పిచ్చుకోవాలి. 1.7 లీటర్ చొప్పున, లీటర్కి 1.5 ml మనం ఒక్కొక్క లీటర్కి ఇచ్చుకుంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. పూలు పండ్లతో కళకళలాడుతూ ఉంటుంది. మంచి కలర్ వస్తుంటుంది, మంచి టేస్ట్ వస్తుందండి. ఇది గార్డెన్ చేసే వాళ్ళందరికీ నేను మన సిటీజీ యొక్క వర్క్షాప్లోనే తీసుకున్నాను. నేను వాళ్ళు మన హైదరాబాద్ నుంచి వాళ్ళు పంపించినప్పుడే నేను ఇవన్నీ తీసుకున్నాను. ఇది ఇప్పుడు చేస్తున్నాను. ఇది 1 week మార్నింగ్ ఈవినింగ్ కలుపుదాము. కలిపిన తర్వాత ఇద్దాము. ఇచ్చుకుంటూ ఉన్న బెనిఫిట్స్ మనం చెప్పుకుందామండి. ఇది కింద దాకా. సో ఫ్రెండ్స్, ఇది కూడా రౌండ్ క్లాక్ లాగా చేయాలి. స్లో 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 ఇక్కడ వచ్చేస్తుంది. కొంచెం తీయాలి, కొంచెం వాటర్ తీయాలి. సో ఫ్రెండ్స్, ఇదిగో ఇట్లా తిప్పుకుంటే 1 week మనకి రౌండ్ క్లాక్ 24 గంటలు ఎట్లా తిరుగుతుందో వాచ్ అట్లా తిప్పాలి. అప్పుడు కింద నుంచి పైకి, పై నుంచి కిందికి అవి తిరగటం వల్ల ఆ సూక్ష్మక్రిములు డెవలప్ అవుతాయి. సూక్ష్మక్రిములు బెల్లం తినడానికి అవి పైకి వస్తూ ఉంటాయి, కిందకి వెళ్తూ ఉంటాయి. ఎట్లా తిప్పుకుంటుంటే దానికి ఆక్సిజన్ లెవెల్ సమతుల్యత అందుతుందండి. అందుకనే తిప్పాలి. రోజు ఒక 5 నిమిషాలు 3 to 5 minutes తిప్పితే బాగుంటుందండి. ఫ్రెండ్స్, అట్లా కవర్ పెట్టేసి లూజ్గా ఉంచాలి. ఇంకోటి, ఇవి పర్మెంటెడ్ అవుతాయి కనుక ప్రతి ఒక్కటే ఇప్పుడు వేసిన తర్వాత పర్మెంటెడ్ అవుతాయి కనుక అది అట్లా హోల్స్ ఉంచుకోవాలి. ప్లస్ దీన్ని లూజ్ మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, 2nd day OWDC లిక్విడ్ కలిపింది. ఇది 2nd day అండి. చూడండి, కలిపిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. 4 days అని చెప్పు. సో ఫ్రెండ్స్, 3rd, 4th, 5th మేము ఫోటో తీయలేదు వీడియో. టుడే 6th day. 7th day నుంచి మనం ఇచ్చుకోవచ్చు కదా, చూద్దాము. తర్వాత మళ్ళీ తిప్పేటప్పుడు తర్వాత చూడండి ఎట్లా వస్తుందో, నురిగా ఎట్లా వస్తుందో. ఓకే ఓకే, లీవ్ ఇట్, చాలే. హలో నమస్తే అండి. ఇది నేను OWDC సొల్యూషన్. ఇది ఇప్పుడు మనం మొక్కలకి ఇస్తున్నాము. దీన్ని డైల్యూట్ చేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చుకుందాము. ఇది మీకు చూపిస్తాను ఆల్రెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దీంట్లో 80,000 బ్యాక్టీరియాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అందుకని అతి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి దీన్ని మన మొక్కలకి. మన మొక్కల ద్వారా ఎదుగుదలకి పనిచేస్తాయండి ఇవి. చూడండి, ఇది కలిపిన తర్వాత ఎట్లా ఉన్నదో. సో దీన్ని ఇప్పుడు మన మొక్కలకి ఇద్దాం. ఇది OWDC 1 లీటర్ తీసుకుంటున్నాను. పోసి 1 లీటర్ తీసుకుంటున్నాను. ఈ 1 లీటర్ తీసుకుని మనం ఇది వాటర్ డైల్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది OWDC 1 లీటర్ తీసుకున్నాను నేను. ఇది మనకు డీకంపోజర్తో తయారు చేస్తున్నారు. ఇది 98% ఇది డెవలప్మెంట్, మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇది పొలంలో కూడా ఉపయోగపెడతారంట. మనమేమో మన మొక్కలకు ఉపయోగించుకుంటున్నాము. ఇది డీకంపోజ్ ఇది ఇచ్చుకునేటప్పుడు మనకేమో 90% ఉపయోగాలు ఉన్నాయంటున్నారు.
ఈ అనేక రకాల పురుగు మందులు అంటే యాంటీ ఫెర్టిలైజర్గా కూడా మనకు పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది 100కి 90% మనకి ఇది మనకు ఉపయోగపడుతుంది కనుక ఇది కనీసం వారానికి ఒకసారైనా మన మొక్కలు కానీ పొలానికి కానీ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎకరానికి 100 లీటర్లు అని చెప్పుకుంటున్నారేనండి. కానీ మనం ఒక లీటర్కి 9 లీటర్ల వాటర్ డైల్యూట్ చేసుకుని మన మొక్కలకి ఇచ్చుకుంటున్నాము. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే రైతుల కొరకు ఇది ఎక్కువ చెప్తున్నారు. 20 లీటర్ల వ్యర్థాన్ని 2 లీటర్ల కిలో బియ్యంలో 20 లీటర్ల నీళ్లు కలపమని చెప్పారు. ఆల్రెడీ నేను అది వీడియోలో తీశాను ఆల్రెడీ. ఇప్పుడు నేను అందుకనే లీటర్కి 20 లీటర్లు నీళ్ళైతే కలపట్లేదు, కానీ నేను లీటర్కి 10 లీటర్ నీళ్ళు అయితే కల్పిస్తున్నాను. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది నేను తయారు చేసుకున్నది OWS తోటి. ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే పూత నిలబడుతుంది, పురుగు రాకుండా ఉంటుంది, పూత పిందె కాయ ఉపయోగపడుతుంది, మంచి కలర్లో ఉంటుందని చెప్తున్నారండి. అందుకని నేను ఇది ఇస్తున్నాను. ఇది నా మొక్కలకు అన్నీ స్ప్రే చేపిస్తాను చెప్పాను కదా. నేను ఆల్టర్నేట్గా లిక్విడ్ సొల్యూషన్స్ ఇస్తాను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే మనం ఫిబ్రవరికి వచ్చేటప్పటికి కనుక నేను వీక్లీ వన్స్ డిఫరెంట్ లిక్విడ్స్ ఇస్తున్నాను. సో దాంతోపాటు ఇప్పుడు OWTC ఇస్తున్నాను. దీని ఉపయోగాలు మనకు తెలుసు కనుక వీక్లీ వన్స్ ఇచ్చుకుందాము. ఆల్టర్నేట్గా దాని ఉపయోగం మనం తెలుసుకుందాం. దీనివల్ల మోరు ఏమంటాము పంట ఉత్పత్తిని మనం తీసుకుందామండి. దీన్ని స్ప్రే చేపిస్తున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళైతే వాళ్ళకు ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ ఇచ్చాను వేరే, కానీ వీడియోలు అప్పుడు తీయలేదు. ఇప్పుడు కొన్ని తీస్తున్నాను ఇంట్రెస్ట్గా. నాలాగా నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు దీన్ని ఫాలో అవుతారని చూస్తున్నాను. ఇదిగోండి 1 లీటర్లకి 10 లీటర్లు చొప్పున అంటే 9 లీటర్ వాటర్ కలుపుతాను. ఇప్పుడు నేను ఇప్పిస్తున్నాను. దిస్ ఈజ్ సొల్యూషన్ అండి. ఇది OWD సొల్యూషన్ ఇప్పుడు మన మొక్కలకి ఇస్తున్నాము. 1:9 కలిపాను. దొండపాదికి OWDC సొల్యూషన్ కొట్టిస్తున్నాం. పాదికి పైన స్ప్రే చేస్తున్నాము. అండ్ కింద రూట్ కూడా కొంచెం పోపిస్తాను. రూట్ కూడా కొంచెం కొడతాం. రూట్ కూడా కాస్త ఎక్కువ కొడదాము. ఇదిగో దొండకాయలు చూడండి ఎట్లా వస్తున్నాయో, కనిపిస్తున్నాయా కాయలు అట్లా. ఇదిగోండి ఇది యాపిల్ బేరు కూడా కొట్టిస్తున్నా. అయిపోయినాయి కాయలు, అక్కడక్కడ ఉన్నాయి. సో ఈ చెట్టుకు కూడా కొట్టిస్తున్నా. మామిడి పూత వచ్చిందిగా, మామిడి పూత కూడా మనం కొట్టిస్తున్నాము. అట్ట మునగ చెట్టుకి ఆవకాడో. సో దిస్ ఈజ్ ఆవకాడో. మునగ చెట్టుకి కూడా కొడుతున్నాను చూడండి. దానికి కూడా ఇక్కడైతే పురుగు రాలేదు, కానీ పాతింటికాడైతే పురుగు వచ్చిందంట. మా మునగ చూడండి తీగలు ఎట్లా పాగుతున్నాయి. తీగలు వస్తున్నాయి పాముల్లాగా. ఇదిగోండి కాయలు చిన్నగా వస్తున్నాయి. గజ నిమ్మ కొడుతున్నాం చూడండి. ప్రాక్టీస్ మేబీ పర్ఫెక్ట్ అని రత్న అయితే నాకు క్లాస్ పీకేస్తుందండి. నిమ్మ అంటే గజ నిమ్మ అంట. సో చెర్రీ చూడండి. మా చెర్రీస్ దినము అభివృద్ధి చెందేస్తున్నాయి. చూడండి ఇప్పుడు కోసేద్దాము. చూడండి ఎట్లా ఉన్నాయో. కోద్దాము. ఆల్రెడీ స్ప్రేయర్ అయిపోయిన తర్వాత చూడండి ఎట్లా ఉన్నాయో. చెట్టుకు చూస్తే ఏంటి తినేస్తున్నాయండి బాబా. ఏ మొక్కను కూడా విడిచిపెట్టట్లేదు బాబాయ్. సో చూడండి ఉన్న మొక్కలకి అన్నీ కొట్టిస్తున్నానండి. ఏ మొక్కని విడిచిపెట్టట్లేదు. సో అన్నిటికి మళ్ళీ ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని వీడియో డ్రాప్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ అండి. బాయ్. మా చెర్రీకి ఒక లైక్ ఇచ్చేయండి. సో వా ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది నోని ప్లాంట్ కూడా ఇప్పుడు మనం OWDC లిక్విడ్ ఇచ్చాము. కూడా విడిచిపెట్టట్లేదండి మేము అన్నిటికి. ఎందుకంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కదా. అందుకని అన్నీ మేము బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. మునగ చెట్టు అన్నిటికీ బ్యాలెన్స్ చేస్తున్నాం. చెర్రీ టమాటో
చెర్రీ 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 టమాటోలు అండి. చూడండి ఎట్లయినా కిందేస్తే ఆ లుక్కే వేరు, కిందేస్తే కాస్త ఎక్కువ వస్తాయి. సో ఇది సీతాఫలం, రామఫలం. రామాఫలం. బాబా నాకే తెలియట్లేదు, రామాఫలం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను నా గార్డెన్లో ఉన్న అన్నిటికి పూలు పండ్లు చెట్లు అన్నీ తీయట్లేదండి. నేను ఎట్లా వీడియో ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సీతాఫలం. సో ఇది కూడా సీతాఫలే. టమాటోస్, నాటు టమాటా అండి, దేశవాళీ టమాటా, నాటుది ఇది. సో అట్లాగే ఇక్కడ కాకరకాయ విత్తనాలు కూడా పెట్టాం, కాకర కూడా పెట్టామండి. ఫ్రెండ్స్, మా వంగ చెట్టులకి కూడా కొట్టించాను వంకాయలు. చూడండి వంకాయలు. సో ఎట్లా ఉన్నాయి. వీటన్నిటికి నేను ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కొట్టించడం వల్ల నా మొక్కలు హెల్దీగా ఉంటున్నాయి. తర్వాత టేస్ట్ కూడా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్లో కొంచెం డిలే చేస్తే పురుగు వచ్చింది, కానీ ఇప్పుడు పురుగు రావట్లేదు. మంచిగా వచ్చిన కాయ వచ్చినట్టు ఉంటుంది, కొంచెం కూడా పురుగు ఉండట్లేదు. చాలా మంచిగా టేస్ట్గా ఉంటున్నాయండి. ఇప్పుడు సంతృప్తి అవుతుంది నాకు ఈ మొక్కలు చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ. చూడండి మా స్ప్రేయర్ ఎట్లా పోతుందోనండి కొడుతుంటే, కింద అప్ అండ్ డౌన్. ఈ చెట్టు కొడితే ఆ చెట్టుకు కూడా వెళ్ళిపోతుంది ఉన్నాయన్నీ. సో చూడండి అమ్మాయి, పైనుంచి కింద దాకా అట్లా రావాలి స్ప్రే చేస్తూ ఉంటే.